14వ కీర్తన మనం గత వారం చదువుకున్నాం. దానిలో ఒక వచనంలో నుండి మనం ధ్యానం చేసాం. దేవుని ఆత్మ ప్రేరేపణ బట్టి 14వ కీర్తన 2వ చరణాన్ని మనం చదువుకుందాం. ఒకసారి మొత్తం చదివి ఆ అధ్యాయాన్ని మనం చదివి 2వ చరణాన్ని మనం ధ్యానం చేస్తాం. మొదటి నుంచి, దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొందరు. వారు చెడిపోయిన వారు అసహ్యకార్యములు చేయుదురు. మేలు చేయువాడు ఒకడును లేడు. వివేకము కలిగి దేవుని వెదుకువారు కలరేమో అని యెహోవా ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించెను. వారందరూ దారి తొలగి బుద్ధిగా చెడి ఉన్నారు. మేలు చేయువారు ఎవరునూ లేరు, ఒక్కడైనను లేడు. యెహోవాకు ప్రార్థన చేయక ఆహారం మృంగునట్లు నా ప్రజలను మృంగుచ్చు. పాపం చేయువారికి అందరికీ తెలియలేదా? పాపం చేయువారు బహుగా భయపడుదురు. ఎందుకనగా దేవుడు నీతిమంతుల సంతానము పక్షమున నున్నాడు. బాధపడు వారి ఆలోచనను మీరు తృణీకరించుదురు. అయినను యెహోవా వారికి ఆశ్రయమై ఉన్నాడు. సియోనులో నుండి ఇజ్రాయేలునకు రక్షణ కలుగునుగాక. యెహోవా చెరలోని తన ప్రజలను రప్పించున్నప్పుడు యాకోబు హర్షించును, ఇజ్రాయేలు సంతోషించును. దేవుని ఆత్మ నడిపింపు కొరకు చిన్న ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, సర్వాధికారైన ప్రభువా, జీవం కలిగినటువంటి మా యేసయ్య, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఇంతవరకు మమ్మల్ని సజీవులుగా ఉంచి ఈ దినమును అనుగ్రహించావు. ఉదయకాలమే మిమ్మల్ని ఆరాధించుటకు నీ కృప చూపించాం. అయా, ఈ 2వ సెక్షన్లో అయా నీ మాటలను ఆయన మేము చదువుకుని ఉండగా నీ మాటల ద్వారా నీవే నేరుగా మా అందరితో మాట్లాడండి, నీ కృప చూపించండి. అయా నీ వాక్యమును ఆలకించుటకు శ్రద్ధతో ఆసక్తితో అయా మేము వినుటకు నీ కృప చూపించండి. వినుబుద్ధిని మాకు పుట్టించండి. నీ మాటలు వినబడుతున్నప్పుడు మా హృదయాల్లో ముద్రించుకొని వాటి ప్రకారం జీవించుటకు మాకు నేర్పించండి. మేమైతే బలహీనం ప్రభువా ఒప్పుకుంటా ఉన్నాం. అయా నన్ను మరుగుపరచండి. నీవే నేరుగా మా అందరితో మాట్లాడండి. మాకు అవసరమైన విషయాలు, మేలుకరమైన విషయాలు దిద్దుకుని సరిచేసుకొని ముందుకు వెళ్ళడానికి చిత్తానుసారమైన నీ మాటలను నీవే నేరుగా మా అందరితో మాట్లాడమని, నీ కృప చూపించమని, తల వంచిన ప్రతి ఒక్కరిని దీవించమని, నీ మాటలు అయా గ్రహించుటకు, అయా నీ మాటలు విని మా హృదయాల్లో ముద్రించుటకు నీ కృప, నీ సహాయాన్ని దయచేయమని యేసుక్రీస్తుకు ఘనమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ మనం చదువుకున్నటువంటి లేఖన భాగంలో 2వ చరణం 14వ కీర్తన 2వ చరణం, వివేకము కలిగి దేవుణ్ణి వెదుకువారు కలరేమో అని యెహోవా ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించెను. దేవుడు నరులను చూచి వారిని ఏం చేస్తున్నాడంట? పరిశీలిస్తూ ఉన్నాడు. ఆయన చూచేవాడు. అందుకే హాగరు ఆయనకు ఒక చక్కని పేరు పెట్టింది కదా, మనకు తెలుసు కదా ఆ పేరు. ఆయన చూచుచున్న దేవుడు, నరులను చూచేవాడు. నరుల జీవితాలను, నరుల ప్రవర్తనను, నరుల యొక్క ఆలోచనలను, వారు ఏ స్థితిలో ఉన్నారో, ఎక్కడున్నారో, ఏమేమి చేస్తూ ఉన్నారో వాటన్నిటిని కూడా దేవుడు చూచేవాడు. మనం ఎంతవరకు చూస్తాం? మనం ఎంతవరకు చూస్తామండి? చెప్పండి. సెంటర్లో ఏం జరుగుతుందో మీరు ఇప్పుడు చూడగలుగుతారా? మీ ఇంటి దగ్గర ఏం జరుగుతుందో ఎక్కడ చూస్తాం? మన కంటికి కనబడేదే మనం చూస్తాం. మన కంటికి మన కన్ను ఎంతవరకు చూస్తుందో అంతవరకే మనం చూడగలుగుతాం. కానీ దేవుడు అలాంటి వాడు కాదు. ఆయన సమస్త సృష్టిని చూడగలిగినటువంటి వాడు. ఒకేసారి లోకములో ఉన్న ప్రజలందరినీ చూచేవాడు.
ఒకేసారి ఇంకా మనుషుల యొక్క హృదయాలలో ఉన్న ఆలోచనలు కూడా చూచేవాడు. మనమైతే మనుషులను చూస్తాం, కానీ మనుషుల హృదయాల్లో ఉన్నదాన్ని మనము చూడలేం. వాళ్ళు ఏమనుకుంటున్నారో మనం చూడలేం, మనం వెళ్ళలేం. మన గురించైనా వేరే వారి గురించైనా వారు ఏమనుకుంటున్నారో ఎదుటి వ్యక్తి ఆలోచనలు మనం గ్రహించలేం, ఎరగలేం. కానీ దేవుడు సమస్తమును చూచేవాడు, గ్రహించేవాడు. అయితే భూమి మీద నరులు ఎలాగున్నారో ఆయన చూస్తూ ఉన్నాడని మనం చదువుకున్నాం కదా. దాని సందర్భంలో 2-3 సంగతులు మనం చెప్పుకుంటాం. ఆదికాండము 11వ అధ్యాయం. ఆదికాండము 11వ అధ్యాయం. మొదటి నుంచి, ఆదికాండము 11 మొదటి నుంచి. భూమి యందందంట ఒక్క భాషయు ఒక్క పలుకును ఉండెను. వారు తూర్పున ప్రయాణమై పోచుండగా షీనారు దేశమందు ఒక మైదానం వారికి కనబడెను. అక్కడ వారు నివసించి, మనము ఇటుకలు చేసి బాగుగా కాల్చుదాం రండని ఒకనితో ఒకడు మాట్లాడుకొనిరి. రాళ్లకు ప్రతిగా ఇటుకలను, అడుసునకు ప్రతిగా మట్టి కీలును వారికి ఉండెను. మరియు వారు మనం భూమి అందంతటా చెదరిపోకుండా ఒక పట్టణమును, ఆకాశమునంటూ శిఖరము గల ఒక గోపురమును కట్టుకొని పేరు సంపాదించుకుందము రండని మాట్లాడుకొనగా. ఇక్కడ మనం చదువుకున్నటువంటి భాగంలో మొదటి వచనంలో ఏమున్నది? భూమి యందంతటా ఒక్క భాషయు ఒక్క పలుకును ఉన్నది. ఇది ప్రారంభ దినాలలో, అనగా నోవాహు జలప్రలయం తర్వాత జనులు మరలా విస్తరిస్తూ ఉన్నారు. నోవాహు కుమారుల్లో నుండి, అతని సంతతిలో నుండి విస్తారమైనటువంటి జనులు వృద్ధి పొందుతూ ఉన్నారు. అటువంటి స్థితిలో మనుషులు ఏమనుకుంటున్నారు? వారి భాష ఏమిటి అంటే, వారి భాష ఒకటే భాష, ఒకే మాట. ఏమండి, ఇప్పుడు ఎన్ని భాషలు అండి? ఎన్నో వందల వేల భాషలు. ఏమండి, ఎన్నో భాషలు, తెగలకు వచ్చి ఒక భాష. ఏమండి, ఎన్నో రకాలైన భాషలు మాట్లాడేవారు ఈ లోకంలో ఉన్నారు. ఆయా భాషలు మాట్లాడేవారు, ఆయా జాతులు వారు. కానీ అప్పుడు ఉన్నారు ఇక్కడ మీరు. అప్పుడు ఎన్ని భాషలు? ఒకే భాష, ఒకే మాట అన్నట్టుగా ఒకే భాషతో వారు మాట్లాడుకుంటూ ఉన్నారు. ఏమని మాట్లాడుకుంటున్నారంటే, ఒక పెద్ద మైదానం కనబడింది, అంటే ఖాళీ స్థలం కనబడింది. ఆ స్థలంలో వాళ్ళు అనుకుంటున్నారు, మనం ఇటుకలు తయారు చేసి వాటిని కాల్చి మనం ఒక పట్టణం కట్టేసేద్దాం. ఆ పట్టణం ఎలా ఉండాలంటే, ఎక్కడ దాకా ఎలా కట్టాలా? ఆకాశాన్ని అంటేటట్టుగా, మనం చూస్తే ఎలా ఉండాలి? ఆకాశానికి నిచ్చినేసినట్లుగా, ఆకాశానికి అంటుకున్నట్లుగా ఉండాలి. దాన్ని కట్టి మనం పేరు పొందుదాం, మనల్ని మనం ఘనపరుచుకుందాం, మన పేరును చిరస్థాయిగా నిలబెట్టుకుందాం అనుకున్నారు. ఈనాడు కూడా ఎలాంటి బిల్డింగులు? ఆకాశానికంటే బిల్డింగులు అండి, వందల స్టేర్లు. ఇప్పుడు మన ఇటు చూస్తే ఒక 20, 30 లేకపోతే ఒక 40, 50 స్టేర్లు వరకు మనం చూస్తాం. కానీ దేశంలో మనం చూస్తే వందల్లో అంతస్తులు, ఒకదాని మీద ఒకటి చూస్తే అవి ఎలా ఉంటాయి అంటే, ఇది ఆకాశానికి అంటిందేమో అన్నట్టుగా ఉంటాయి. అత్యధికమైనటువంటి భవంతులు. అది వాళ్ళకంటే నేను ఎక్కువగా కట్టాలి. ఏమండి, ఎవరైనా ఒక ఇల్లు కట్టుకుంటే పక్కన వాళ్ళు ఏమనుకుంటారు? అది వాళ్ళు ఒక అంతస్తు వేసారు కాబట్టి నేను దానికంటే ఎక్కువగా 2 అంతస్తులు వేయాలి.
ఎందుకంటే వాళ్ళకంటే నాకు ఎక్కువ పేరు రావాలి. ఆనాడు ప్రజలు కూడా అదే అనుకున్నారు. ఇది మనం ఈ పట్టణాన్ని కట్టుతూ ఆకాశానికి కంటేటట్టుగా ఒక గోపురం మనము ఏర్పాటు చేద్దాం, మనం పేరు పొందుకుందాం, పేరు తెచ్చుకుందాం అని వారు ఆలోచన చేసి పని స్టార్ట్ చేశారు. ఇటుకలు తెచ్చారు. ఇటుకలు తెలుసుగా ఎలా తయారు చేస్తారో, మట్టి నుంచి ఇటుకలాగా ఆకారం తయారు చేసి దాన్ని కాల్చి, ఏమండి ఇటుకలు ఎప్పుడు వచ్చినాయి అంటే అప్పుడే ఇటుకలు తయారు ఎప్పుడు ఆది కాండంలోనే ఉంది. ఇటుకలు ఎలాగో తయారు చేయబడిందో ఆ మట్టి నుండి తీసి అది కాల్చినప్పుడు ఆ ఇటుక అయింది. ఇప్పుడు మనం మొన్నటిదాకా ఈ చెర్లోపాలెంలో కూడా కాల్చేవారు. అయితే వాళ్ళు ఇటుకలు తయారు చేసి ఇక పని స్టార్ట్ చేశారు, పని ప్రారంభించారు. ఆ పని ప్రారంభించగానే దేవుడు వారి ఆలోచనలను చూశాడు. మనం గమనించాల్సింది ఏంటంటే దేవుడు వారి ఆలోచనలు, వారి పనిని చూచి వీళ్ళు ఏమనుకుంటున్నారు. 5వ వచనం చూడండి. 5వ వచనం, యెహోవా నరుల కుమారులు కట్టిన పట్టణమును గోపురమును చూడ దిగి వచ్చెను. దేవుడు ఏం చేశాడంట, ఏమండి వారు కట్టడం, వారి పని దేవుడు కూడా దిగొచ్చేటట్లుగా చేసింది. దిగొచ్చి చూస్తే అక్కడ ఏం కనబడుతుంది? 6, అప్పుడు యెహోవా ఇదిగో జనము ఒక్కటే, వారికి అందరికి భాష ఒక్కటే, వారు ఈ పని ఆరంభించి ఉన్నారు. ఇక మీదట వారు చెయ్యదలచు ఏ పని అయినను చేయకుండా వారికి ఆటంకం ఏమీ ఉండదు. గనుక మనము దిగిపోయి వారిలో ఒకని మాట ఒకనికి తెలియకుండా అక్కడ వారి భాషను తారుమారు చేయుదము రండని అనుకొనెను. దేవుడు ఏం చేశాడండి, అక్కడికి వచ్చి ఎంత చక్కగా కడుతున్నారు, రాయి వెనకాల రాయి పేరుస్తూ ఉన్నారు, కీలు పోస్తూ ఉన్నారు. చూడండిరా ఈరోజు ఎంతవరకు అయిపోయింది, ఇక వాళ్ళకి ఇంకేం పని లేదు. వాళ్ళ పని అల్ల ఏంది, ఈ పట్టణం కట్టడం, ఈ గోపురాన్ని ఎక్కడికి తీసుకెళ్ళాలి, ఆకాశాన్ని అంటిద్దాం. ఏమంటే ఆకాశాన్ని అంటుకోవాలంటే ఎన్ని వేల కిలోమీటర్ల ఎత్తులో ఉన్నది ఆకాశం. ఎవరో మనుషులు కొలత వేశారు, అది నిజమో కాదో. ఏమండి వాళ్ళ ఆలోచన ఎలా ఉన్నదంటే, అంటే దేవుని దగ్గరికి వెళ్ళాలి, దేవునిలా ఆకాశంలో ఆయన ఉన్నాడు కనుక అంతవరకు వెళ్ళాలన్నట్టుగా వారు ఆలోచన చేశారు. మళ్ళీ మనం హెచ్చించుకుందాం, మనం పేరు సంపాదించుకుందాం అనుకున్నారు. కానీ దేవుడు వారి ఆలోచనలు ఎరిగి ఉన్నారు. వీళ్ళు ఇక్కడే ఉంటే వాళ్ళు ఏం చేస్తారు, ఒకే భాష, ఏమండి ఒకే జాతి, ఒకే భాష. వీళ్ళు ఇక్కడ ఉండడం వల్ల ఎంతో నష్టమో ఉన్నది. ఇక వీళ్ళు ఏది అనుకుంటే అది చేసేస్తారు, ఇక వాళ్ళకి అడ్డం లేదే ఇక అనుకొని దేవుడు ఏం చేశాడంటే వారిని చూచి దిగి వచ్చాడంట. దిగి వచ్చి అక్కడికి వచ్చి ఆయన అన్నాడు, వారి భాష మారిపోయేటట్లుగా చేశాడు. అరే ఇటుక అందుకోరా అంటే ఇతడు కీలు తెచ్చి ఎత్తున్నాడు. అదిగో అది అందుకోరా అంటే వీళ్ళు ఏం చేస్తున్నారు, ఇంకోటి ఎత్తున్నారు. ఎందుకంటే భాష ఏమైపోయింది, తారుమారైపోయింది. అది అందుకో అంటే ఇంకోటి ఇస్తున్నారు. ఏందిరా బుద్ధి తక్కువ, ఇప్పుడు దాకా చేసావుగా, ఇప్పుడు ఏంటంటే వాడికి ఏం తెలుసు. ఎవరు చేశారు, దేవుడు చేశాడు. ఇంకో పని చెబుతుంటే ఆ వ్యక్తి ఇంకో పని చేస్తున్నాడు. ఏమైందంటే వారి మధ్యలో భాష తారుమారైపోయింది. ఏమండి ఏదైనా ప్రాంతానికి వెళ్ళినప్పుడు మనం కూడా భాష రాకపోతే ఆ ప్రాంత భాష ఏమైద్ది, మన పరిస్థితి కూడా తారుమారే. ఇప్పుడు తమిళనాడు వెళ్ళామనుకోండి, అక్కడికి వెళ్తే మన భాషకి ఇక్కడికి చాలా తేడా ఉంటుంది. వారి మాట, వారి పనులు, వారి తీరి అది అంతా వేరుగా ఉంటుంది. తమిళనాడు వెళ్ళాం, పరదాల వ్యాపారానికి అని మత్తలతో కలిసి తమిళనాడు వెళ్తే వాళ్ళేమో భాషలో కలిసింది.
తమిళ భాషలో కలిసింది. కానీ కొన్ని మార్పు. డబ్బుల్ని ఇక్కడ కాసు అంటాం, పన్ను అంటాం. పొన్నుకూడు మామూలుగా భాషలో ఉంది. పొన్నుకూడు అంటే తమిళంలో ఏంది? అమ్మాయి నీవు అని అర్థం. ఆ పరదాలు తీసుకెళ్లే వస్తే నాకు తెలియదుగా, కొంత భాష నాకు అర్థం కాదుగా, పొన్నుకూడు అంటున్నా. మొత్తం లోపల నుంచి బయటకు వచ్చారు, అరబాగరా అంటుంది. ఏంటంటే ఈ రెండు భాషలు దగ్గరగా చాలా వరకు కలిసిపోతాయి. ఏంటంటే పొన్నుకూడు అంటే ఈ భాషలో ఏమో డబ్బులు ఇవ్వమని అర్థం. అక్కడ ఏమడగాల? కాసు కూడా అనాలి. కానీ పొన్నుకూడు అంటే వాళ్ళ భాషలో ఏంది అర్థం? అమ్మాయిని అన్నట్టు. ఎంత మాట తేడా వచ్చేసింది. అలాగే భాష తారుమారు అయిపోతే ఎంతో ప్రమాదం ఉన్నది. కానీ దేవుడు అక్కడ అనేకమైన భాషలు ఏర్పరచబడాలని, అనేకమైన జాతులుగా వారు విభజన చెందాలని, వారు చెదరిపోవాలని దేవుడు, ఎందుకంటే వారి ఆలోచన అది సరైన ఆలోచన కాదు. దేవుడు ఒకే ప్రదేశంలో జనులందరూ ఉండాలని దేవుడు కోరుకొనలేదు. ఆయన ఏమన్నాడు? ఆదాముని అడిగినప్పుడు, ఆదామును సృష్టించినప్పుడు ఆదాముతో ఏమని చెప్పాడండి? మొదటి అధ్యాయంలో ఏమన్నాడు? మీరు ఫలించి అభివృద్ధి పొంది ఈ భూమిని నిండించుడి. వీళ్ళేం చేస్తున్నారు? దేవుని ఆలోచనను పక్కన పెట్టేసి ఈ భూమి అంతటా వారు ఫలించి అభివృద్ధి పొంది నిండించాల్సింది పోయి వాళ్ళు ఏం చేస్తున్నారు? ఒకే ఒక్క పట్టణం కట్టుకొని, అక్కడ ఒక పెద్ద గోపురం కట్టుకొని మనందరం ఇక్కడే ఉందాం, ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు. ఇది ఎవరి ఆలోచన? ఆనాడు ఉన్న మనుషుల ఆలోచన. కానీ దేవుని ఆలోచన ఏమిటి? ఈ భూమి అంతా మనుషులందరూ విస్తరించాలి, ఈ భూమిని వారు నిండించాలి, దీని మీద వారు అధికారులుగా ఉండాలి. ఇదంతా ఈ భూమిని అంతటికి, మనిషిని ఈ భూమి అంతటికి స్వాస్థ్యముగా దేవుడు ఇచ్చాడు. కానీ వాళ్ళు ఏమనుకున్నారు? ఇదిగో ఇక్కడే ఉందాం. అందుకే దేవుడు ఆకాశము నుండి, తనున్న పరలోకము నుండి ఆయన దిగి వచ్చాడు. అక్కడ మీరు గమనించారో లేదో, ఏమని రాయబడింది అక్కడ మాటలు? 7వ వచనం, ఆదికాండం 11:7. గనుక మనము దిగిపోయి, మనము అంటే ఎవరండి? మనము అని ఎప్పుడు అంటాం? ఎక్కువ ఉన్నప్పుడు అంటాం, తక్కువ ఉన్నప్పుడు అంటాం. ఎక్కువ ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారు ప్రారంభం నుంచే, ఎప్పుడు ప్రారంభం నుంచే? సృష్టి ఆరంభించక మునుపు నుంచే దేవుడు ఉన్నవాడు. అందుకే మనం కొలస్సీ పత్రికలో చూస్తాం, ఆయన లేకుండా ఏమీ కలగలేదు. ఆయన ఉన్నవాడు. ఎప్పటి నుంచి ఉన్నాడు? ప్రారంభం నుంచి కూడా ఉన్నవాడు. మనం ఆదికాండంలో కూడా మనం మన పోలిక చొప్పున, ఎవరు పోలిక చొప్పున? దేవుడు ఆయన ఏమన్నాడు? తన పోలిక అని చెప్పలా, ఏమన్నాడండి? మన పోలిక చొప్పున. సింగులర్ లెటర్ వాడలేదు, ఫ్లోరల్ లెటర్ వాడాడు. అంటే మనము అనేది ఫ్లోరల్ లెటర్. ఎక్కువ మంది ఉన్నారు, ఒకటి కంటే ఎక్కువ మంది ఉన్నవారు. అందుకే యేసుక్రీస్తు వారు ప్రారంభం నుంచి ఉన్నవాడని. కొంతమంది అంటారు కదా, ఆయన మొన్న 2000 సంవత్సరాల క్రితం నుంచి ఉన్నాడు, కానీ ఆయన నిన్న మొన్నటి వాడు కాదు. ఆయన అన్నాడు కదా, అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నానన్నాడు. మోషే కంటే ముందుగా ఉన్నవాడను అన్నాడు. ఇంకా మనం చూస్తే ఆయన లేకుండా ఏ సృష్టి కలుగలేదు, ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. ఇక్కడ దేవుడు అంటాడు, మనం వెళ్ళి, వారు ఒకే చోట ఉన్నారు కానీ మనం వారి భాషను
మార్చి తారుమారు చేద్దాం, వారి ఆలోచనలు మార్చివేద్దాం. వారు అక్కడే ఒకే చోట నివసిద్దాం అనుకుంటా ఉన్నారు, కానీ మనం వెళ్ళి వారిని చెదరగొడదాం అనుకొని మనుషుల ఆలోచనలను ఆయన భంగపరిచి ఏం చేస్తున్నాడంటే 8వ వచనం, అలాగూ యెహోవా అక్కడ నుండి భూమి యందంతటా వారిని చెదరగొట్టెను గనుక వారు ఆ పట్టణమును కట్టుట మానిరి, దానికి బాబేలు అను పేరు పెట్టిరి. ఎందుకనగా అక్కడ యెహోవా భూజనులందరి భాషను తారుమారు చేసెను అక్కడ నుండి యెహోవా భూమి యందంతటా వారిని చెదరగొట్టెను. దేవుడి ఆలోచన ఏంటండి? వారు భూమి యందంతటా వ్యాపించాలి, వాళ్ళు చెదరి వెళ్ళాలి, విస్తరించాలి, అభివృద్ధి పొందాలి. ఇక్కడే కాదు, వాళ్ళు భూమిని స్వతంత్రించుకోవాలి. అందుకే మనుషుని ఆలోచనను ఆయన ఏం చేశాడంటే భంగపరిచాడు. వారి ఆలోచన దేవునికి నచ్చింది కాదు, దేవునికి వ్యతిరేకమైనది, దేవుని ఆలోచనకు వ్యతిరేకమైనది. కొన్నిసార్లు మన ఆలోచనలు ఇలానే ఉంటాయి. కొన్నిసార్లు మన ఆలోచనలో ఏదేదో చేద్దామని ఆలోచన చేస్తామండి. దేవుని ఆలోచన తీసుకోకుండా ఏం చేస్తాం మన ఇష్టానుసారంగా ఆలోచన చేస్తాం. దాని ద్వారా నష్టం ఉండిద్ది ఖచ్చితంగా. కానీ ఎప్పుడైతే మనం దేవుని ఆలోచన ప్రకారం జరిగిస్తామో దాని వెనకాల దేవుడు మేలును జరిగించేవాడు. నరులను చూచినప్పుడు వారందరూ ఎలా ఉన్నారంట? వారందరూ ఒక పట్టణాన్ని కడదామని పూనుకొని ఉన్నారు. కానీ దేవుని ఆలోచనకు వారు వ్యతిరేకంగా జరిగిస్తున్న దాన్ని బట్టి దేవుడు ఆ కార్యాన్ని భంగపరిచినట్లుగా మనం చూస్తాం. ఇంకో మాట మనకు తెలిసినటువంటి భాగంలోనే 18వ అధ్యాయం ఆదికాండము 20వ వచనం, 18:20. మరియు యెహోవా సొదొమ గొమొరాలను గూర్చిన మొర గొప్పది గనుకను వాటి పాపము బహుభారమైనది గనుకను నేను దిగిపోయి నా యొద్దకు వచ్చిన ఆ మొర చొప్పుననే వారు సంపూర్ణముగా చేసిరో లేదో సూచెదను, చెయ్యని ఎడల నేను తెలుసుకుందును. నేను ఇక్కడ దేవుడు మరలా దిగిపోయి అనే మాట చూస్తూ ఉన్నాం. ఆయన మరలా భూమి మీదకి వచ్చాడు. అప్పుడు ఇందాక చదువుకున్న భాగంలో మనం దిగి వెళ్ళి, అప్పుడు కూడా ఆయన భూలోకానికి వచ్చాడు. ఆయన చూచి వెంటనే ఆయన ఏం చేశాడంట? దాన్ని సరిచేసేవాడు. దేవుడు ఆ సొదొమ గొమొర పట్టణాల యొక్క పరిస్థితి, వారి కార్యాలు, వారి స్థితిగతులు ఎంతో భయంకరంగా ఉన్నాయి. వారు తినుచు, త్రాగుచు, పెండ్లికిచ్చు వారి ఇష్టానుసారంగా వారు జీవిస్తున్నటువంటి ఆ భయంకరమైన జీవితాలను దేవుడు ఆయన చూచినవాడు. చూచి ఏమంటున్నాడండి? మనం వెళ్ళి అలాగ జరుగుతుందో లేదో దగ్గరుండి తెలుసుకుందాం. అయితే వారందరిలో కూడా ఒక వ్యక్తి నీతిమంతుడిగా ఉన్నాడండి. ఎవరు ఆ వ్యక్తి? ఎవరండి? ఏందో సో ఎప్పుడు మాకు తెలియదు అన్నట్టుగా పేసులు పెడుతున్నారు. ఎవరు ఆ వ్యక్తి? లోతు. సొదొమ గొమొర పట్టణాల్లో నివసించింది ఎవరంటే లోతు ఆ పట్టణాలను చూసినప్పుడు ఎలా ఉన్నాయంట? ఎంతో సుందరంగా, ఎంతో మంచిగా, ఎంతో చక్కగా అతనికి కనబడింది. ఈ లోకంలో సామెత ఉంది కదా, దూరపు కొండలు ఎలాగుంటాయి? నునుపుగా ఉంటాయి. ఆ కొండలు దూరంగా చూస్తే ఆహా ఎంత చక్కగా ఉండే, ఎంత నునుపుగా ఉండే అనుకుంటాం. కానీ దగ్గరికి వెళ్తే అన్ని గతుకులు, ఎత్తులు, పల్లాలు, ఏమండి ఒక ఆకారం ఉండదు. అలాగే లోతు కూడా సొదొమ గొమొర పట్టణాలను చూసినప్పుడు దాని పైరూపాన్ని చూచాడు, కానీ దాని లోపల ఎంత భయంకరమైన
పరిస్థితులు ఉన్నాయో, ఎలాంటి మనుషులు అక్కడ నివసిస్తూ ఉన్నారో దాన్ని ఆలోచన చేయలేదు. అక్కడికి వచ్చి చూస్తే అర్థమైంది, వెనక్కి వెళ్ళలేక ముందుకు వెళ్ళలేక అతడు అక్కడే ఉండిపోయాడు. దాని మొర ఎక్కడికి వినబడిందంట ఏమండి? 20వ వచనంలో, మరియు యెహోవా సొదొమ గొమొర్రాలను గూర్చిన మొర గొప్పది గనుక వాటి పాపము బహుభారమైనది కనుక. వాటి మొర అంటా ఉన్నాడు. మొర్ర అనేది ప్రార్థనకు సంబంధించి ఎవరు ప్రార్థన చేశారు దాని గురించి చెప్పాలంటే ఎవరు ప్రార్థన చేశారు? వారు చేసేది దేవుడు చూస్తున్నప్పుడు ఆయన ఎంతో బాధపడి వచ్చి, ఒకవేళ ఏమన్నా కొంచెమన్నా మార్పు ఉందేమోనని ఆయన లోకానికి దిగి వచ్చాడంటాడు. కానీ దానిలో ఏ మార్పు లేదు, భయంకరంగా ఉన్నది. అందుకే ఆయన ఒకే ఒక్క మాట అన్నాడు, అగ్నిగంధకాలతో దాన్ని ఏం చేయాలా? కాల్చివేయాల్సిందే. అగ్నిగంధకాలతో దాన్ని కాల్చివేయాల్సిందే. దేవుడు ఆకాశము నుండి సొదొమ గొమొర్రా పట్టణాలను గురించి చూచెను, వాటిని చూచాడు. ఆయన చెడును చూస్తున్నాడంటే దాన్ని ఇష్టపడుతున్నట్లు కాదు. చెడును చూస్తున్నాడంటే ఆయన ఇష్టపడుతున్నట్లు కాదు. ఆయన చూస్తూ మనుషులు తాను ఎంతో ప్రేమించి ఎంతో చక్కగా తన హస్తములతో తన చేతులతో సృష్టించిన మనిషి ఆ కార్యాలు జరిగిస్తూ ఉంటే అతడు దేవుడు ఎంతో బాధపడుతూ ఇంకా సమయం ఇద్దాం అని దేవుడు ఆలోచన చేస్తాడు. చూస్తున్నాడంటే ఆయన దాన్ని అనుమతిస్తున్నాడని ఆలోచన చేయకూడదు. ఎంతవరకు అనుమతిస్తాడు, ఎంతవరకు చూస్తూ ఉన్నాడంటే నువ్వు మారతావేమోనని చివరి వరకు నీకు సమయాన్ని ఇస్తూనే ఉంటాడు. ఒకవేళ ఆ సమయం ఇచ్చినా కానీ నువ్వు దాన్ని సద్వినియోగం చేసుకోకపోతే ఏం చేస్తాడు? చివరికి ఏం చేస్తాడు? శిక్ష నీ మీదకి రావాల్సిందే. వాటి గురించి ఆలోచన చేసినప్పుడు అబ్రహాము ప్రార్థన చేశాడు కదా, అక్కడ 50 మందైనా ఉంటారేమో మంచివారు. చివరికి ఎక్కడికి వచ్చాడండి? 50 నుంచి ఎక్కడికి వచ్చాడు? 5 ఉంటారేమో అంటాడు అనుకున్నాను. కానీ అక్కడ ఎవరు కనబడలా. ఎవరున్నారు 5 ఉంటాకి? 5 అన్న ఉన్నారా? లోతు భార్య, వారు 2 కుమార్తెలు. ఎంతమంది ఉన్నారు? 4. 5 కూడా లేరు. దేవుడు అన్నాడు, వారిని తప్పించడానికి దేవుడు ఏం చేశాడండి? ముందుగా వారిని బయటకు వెలుపలకి తీసుకొని వచ్చాడు. అందుకే మనం చూస్తాం కదా, 2వ పేతురు పత్రిక ఈ భాగాన్ని అంతే ఉంచి 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయం 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయం 7-8 వచనాలు. 2వ పేతురు 2వ అధ్యాయం 7-8. దుర్మార్గుల కామవికారయుక్తమైన నడవడి చేత బహుబాధపడిన నీతిమంతుడగు లోతును తప్పించెను. లోతు సొదొమ గొమొర్రా పట్టణాలను చూసినప్పుడు అక్కడ ఏమున్నదా? ఎలా ఉన్నది? లోతు మొదటిసారి చూసినప్పుడు ఎలా ఉన్నది? ఎంతో చక్కగా, అది మంచిగా లేదు. ఇతడు అనుకున్నాడు మంచిగా ఉంది, పచ్చగా ఉన్నది, నీళ్లు ఉన్నాయి, సమృద్ధి ఉన్నది. నీళ్లుంటే ఒక పట్టణానికి కానీ ఒక రాష్ట్రానికి కానీ ప్రాముఖ్యమైనది ఏంది? నీరు. ఎక్కడ చూసినా పచ్చదనం. లోతు చూసినప్పుడు అదిగో ఆ పచ్చదనానికి, ఆ నీళ్లకు, ఆ పట్టణాల యొక్క స్వరూపాన్ని చూచి ఇది మంచిది అనుకున్నాడు. కానీ దేవుడికి చూచేవాడు దేని చూచేవాడు? ఆయన పై రూపాన్ని చూచేవాడు
కాదు. మనమైతే ఏ రూపాన్ని చూస్తాం? ఏ రూపాన్ని? సమూయేలు గురించి మనకు తెలుసు కదా. దేవుడయ్యా యెషై కుమారుల్లో నువ్వు వెళ్ళి వారిలో ఒక వ్యక్తిని నేను ఏర్పాటు చేసుకున్నాను రాజుగా, నువ్వు వెళ్ళి అతన్ని అభిషేకించు అంటే సమూయేలు వెళ్ళాడు యెషై దగ్గరికి. నీ కుమారులందరినీ పిలిపిమన్నాడు. యెషయ్య అందరిని పిలిపించాడా? అందరిని పిలిపిమంటే యెషయ్య ఏం చేశాడు? ఒకడిని విడిచిపెట్టేశాడు, ఒకడిని మర్చిపోయాడు. అంటే యెషయ్యకి దావీదంటే ఎన్నిక లేదు. ఈడెవడోలే చిన్నపిల్లడు, వాడిని ఎందుకు పిలుస్తాడు దేవుడు? ఎవరి ఆలోచన ఇది? మనుషుల ఆలోచన. నా పెద్ద కుమారుడు ఎలియాబు చూడు ఎంత టీవీగా ఉన్నాడు. అతడు సైన్యంలో నిలబడితే ఎంత పరాక్రమ వీరుడో, ఎంత అందగాడో చూడండి. ఏర్పాటు చేసుకుంటే ఈయన్ని ఏర్పాటు చేసుకుంటాడు, కానీ ఎక్కడో గొర్రెలు కాసుకునేవాడిని దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకుంటాడు? యెషయ్య అనుకున్నాడు అసలు దావీదు అతనికి తన ఆలోచనలో కూడా లేడు. ఇంకో మాట, దేవుని ఆలోచనలో వీళ్ళెవరూ లేరు. మనుషుల ఆలోచనలో ఉన్నవారు దేవుని ఆలోచనలో ఉండకపోవచ్చు. యెషయ్య కానీ అన్నదమ్ములు కానీ తన ఇంట్లో ఉన్నవారికి కానీ ఎవరు దావీదంటే వీడెందుకులే, వీడు అసలు పనికిరాడు, దీనికి సంబంధించిన వాడు కాదనుకున్నారు. కానీ దేవుడు సమూయేలుతో అన్నాడు. సమూయేలు కూడా ఏమనుకున్నాడండి? అతన్ని చూచి ఇతడే దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, ఎంత చక్కగా ఉన్నాడు. కానీ దేవుడు అన్నాడు, సమూయేలు సమూయేలు, మనుషులు పై రూపాన్ని చూస్తారు, కానీ నేను అంతరంగాన్ని చూచేవాడు. నువ్వు చూచినట్లుగా నేను చూడను. మనుషులు చూచేటట్లుగా ఆయన చూడండి. ఆయన పై రూపాన్ని చూడ్డు. ఏం చూస్తాడు? లోపల ఉన్న మనసును చూస్తాడు. అతడు విధేయుడా కాదా? ఇతడు చెబితే వింటాడా వినడా? ఇతడు నా పని కోసం ఉపయోగపడతాడా పడడా? ఇదంతా దేవునికి కావాలి. ఆ 7 వచ్చారు. సమూయేలు 7 అనుకున్నాడు. సమూయేలు అంటా ఉన్నారు, ఇంకా ఎవరైనా నీ కుమారులు ఉన్నారా అంటే, ఉన్నాళ్ళయ్యా ఒకడు చిన్నోడు, ఆడెక్కడో అరణ్యంలో గొర్రెలు కాసుకుంటున్నాడు. అప్పుడు దేవుడు అన్నాడు, సమూయేలు అన్నాడు, వెంటనే అతన్ని పిలిపించన్నప్పుడు, గొర్రెలు కాసుకునేవాడు ఎలా ఉంటాడు? ఏమండి, ఇంట్లో ఉన్నవాడు ఎలా ఉంటాడు? ఒకవేళ సమూయేలు చూచి అనుకొని ఉంటాడు, సరిగా తల దూకున్నాడో లేదో దావీదు, సరైన వస్త్రాలు ఉన్నాయో లేదో. సమూయేలు అనుకొని ఉంటాడు, వీడిని ఎందుకు ఏర్పాటు చేసుకుంటాడులే దేవుడు. కానీ దేవుడు అంటా ఉన్నాడు, ఇదిగో ఇదిగో ఇదిగో. దేవుని యొక్క ఆతృత, దేవుని యొక్క చూపు మనుషుల ఎడల ఎంత గొప్పదండి. ఇదిగో ఇతడే నేను ఏర్పాటు చేసుకున్న మనుష్యుడు, ఇతన్నే నేను ఏర్పాటు చేసుకున్నాను. ఆయన మనుషులను చూచేవాడు, మనుషులందరి హృదయాలను చూచేవాడు. నీతిమంతుడైనటువంటి లోతు ఆ పై రూపాన్ని చూచాడు, ఆ పట్టణాల యొక్క పై సొగసును చూచాడు. కానీ అక్కడికి వెళితే అతనికి తెలిసిందేంది? ఇక్కడ మనం చదివాం కదా ఇప్పుడు 7వ వచనం, దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహుబాధపడిన నీతిమంతుడగు లోతు. అక్కడికి వెళ్ళి అతడు ఏం పడ్డాడంట? సంతోషపడలేదు, ఆనందించలేదు. ఏం పడ్డాడు? అసలు ఎంత బాధ అంటది? బహుబాధపడ్డాడు. అసలు నేను ఎందుకు వచ్చానో ఇక్కడికి? అక్కడ ఏమేమి ఉన్నది? ఒక లైన్ అంతా చూడండి, ఏమున్నది? దుర్మార్గత ఉన్నది, కామ వికారం ఉన్నది, చెడ్డ నడవడిక ఉన్నది. వాటన్నిటినీ చూచి లోతు అక్కడే ఉన్నాడండి. నిజానికి ఏం చేయాలా? అక్కడి నుంచి పక్కెళ్ళిపోవాలి. కానీ అక్కడే ఉండడానికి ఇష్టపడ్డాడు. బహుబాధ పడుతున్నా, ఇబ్బంది పడుతున్నా, మళ్ళీ అతనికి ఎవరు? 2 కుమార్తెలు ఉన్నారు.
అక్కడున్న పరిస్థితి మనకు తెలుసు. వాళ్ళు ఎంత భయంకరులంటే, దేవదూతలు అక్కడికి వచ్చినప్పుడు వారితో పాపం చేయడానికి వారు ఏం చేశారు? దుర్మార్గంగా ఆ ఇంటి మీదకు దుమ్మిగి వచ్చారండి. మరిగో మీ ఇంటికి వచ్చిన వారిని బయటికి తీసుకురండి, మేము వారితో పాపం చేయాలి. ఎంత భయంకరం అండి! వారి యొక్క భయంకరమైన పరిస్థితుల్లో లోతు అక్కడే ఉన్నాడు. కింద వచ్చిన మనం చూడండి 8. ఆ నీతిమంతుడు వారి మధ్యను కాపురముండి తాను చూచిన వాటిని బట్టి వినిన వాటిని బట్టి వారి అక్రమమైన క్రియల విషయంలో దినదినము నీతిగల తన మనసును నొప్పించుకొనుచూ వచ్చి ఏం చేసుకుంటున్నాడంట? నొప్పించుకుంటా ఉన్నాడు. ఇదిగో వాళ్ళకిలాగా నేను చేయకూడదు, అదిగో వాళ్ళు జీవిస్తున్నట్టు నేను జీవించకూడదు. మనం ఈ లోకంలో జీవిస్తుండగా లోకంతో కలిసిపోతే నీవే నష్టపోతావు. లోకంతో ఉంటే నీవే నష్టపోతావు. దేవుడు అంటా ఉన్నాడు లోతును గురించి ఒక చక్కని సాక్ష్యం. అతడు తన మనసును ఏం చేసుకుంటున్నాడంట? నొప్పించుకుంటూ ఉన్నాడు. ఏమండి, అలాగ చేయకూడదు. ఒకవేళ చేయాలని వచ్చినప్పుడు మన హృదయాన్ని ఏం చేసుకోవాలా? చేయకూడదు. మనం ఆ పని చేస్తే దేవుడు మనకు శిక్షిస్తాడు. మన హృదయాలు లోతు అనుకుంటున్నాడు, అక్కడ నొప్పించుకుంటా ఉన్నాడు. అందుకే నీతిమంతుడుగా ఉన్నాడు కాబట్టే ఆ సొదొమ గొమొర్రా పట్టణాలను దేవుడు చూచినప్పుడు అక్కడ నీతిమంతుడుగా ఉన్న వ్యక్తిని కూడా దేవుడు చూచాడు. అందుకే లోతును అక్కడ రాయబడిన మాట, లోతును తప్పించెను. దేవుడు తప్పించేవాడండి. సమస్యల ఊబిలో ఉన్న వారిని, మరణకరమైన పరిస్థితుల్లో ఉన్నటువంటి వారి అందరిని ఆయన ఏం చేస్తాడంట? తప్పిస్తాడు. కీర్తన గ్రంథం మనం చదువుకున్నాం కదా, 14వ కీర్తనలో 14వ కీర్తన 3వ చరణం. వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు, మేలు చేయు వారెవరునూ లేరు, ఒక్కడైనను. మేలు చేసేవారు ఒక్కడంటే ఒక్కడు కూడా లేరు. ఈ మాటనే రోమాపత్రికలో మనం చూస్తాం కదా, 3:11. రోమాపత్రిక 3:11. నీతిమంతుడు లేడు. 3వ అధ్యాయం రోమాపత్రిక 11వ వచనం. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, గ్రహించువాడెవడును లేడు, దేవుణ్ణి వెదుకువాడెవడును లేడు. ఆయన్ను వెదికేవారు ఎవరు లేరంటాను. మనం కీర్తన 2వ చరణం చదివాం కదా, 14:2. ఆయన్ని వివేకము కలిగి దేవుణ్ణి వెదుకువారు కలరేమోనని ఆయన భూనివాసులందరినీ చూచుచున్నాడని మనం చదివాం. ఆయన చూచేవాడు, కానీ ఒక్కళ్ళు కూడా వెతికేవారు లేరంటాడు. ఇంకా అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వైరారి, మేలు చేయవాడెవడును లేడు, ఒక్కడైనను లేడు. ఇందాక మనం కీర్తనలో చదివాం, మేలు చేయవాడెవడును లేడు, ఒక్కడును లేడు. ఇంకా వారి గొంతుక తెరిచిన సమాధి, తమ నాలుకతో మోసము చేయుదురు. వారి పెదవుల క్రింద సర్ప విషమున్నది, వారి నోటి నిండా శపించుటయు పగయు ఉన్నవి. రక్తం చిందించుటకు వారి పాదములు పరిగెత్తుచున్నవి. నాశనమును కష్టమును వారి మార్గంలో ఉన్నవి. శాంతి మార్గం వారు ఎరుగరు. వారి కన్నుల ఎదుట దేవుని భయమో లేదు. మనుషుల్లో ఏం లేదంట? దేవుని భయం లేదంట. భయం లేకుండా భయంకరమైన జీవితాలను జీవిస్తూ ఉన్నారు. దేవునికి భయపడపోతే మనము రేపు మరణానికి వెళ్తాం, అగ్నిగుండంలోకి వెళ్తాం. ఆయనకు భయపడాలి. అందుకే మనం సారికి 2 జంట పదాలు చూస్తాం. ఏమిటి? భయము, భక్తి. భయభక్తులు. దేవుని నమ్మిన వారికి ఉండవలసిందేంది? దేవుడంటే భయం ఉండాలా, దేవుడంటే భక్తి ఉండాలి. అది ఉండి ఇది లేకపోతే ప్రయోజనమేమి? ఆయన చూసి మనం భయపడాలి. ఇదిగో నేను ఈ
ఈ పాపం చేస్తే దేవుడు నన్ను శిక్షిస్తాడనే భయం ఉండాలి. అంత మాత్రమే కాదు, దేవుని సన్నిధిలో నేను ఎదగాలి, ఫలించాలి, ఆయన సన్నిధిని విడిచిపెట్టకూడదనే భక్తి ఉండాలి. అందుకే మనుషులను ఆయన చూచినప్పుడు నీతిమంతుడు ఒక్కడునూ లేడు, మేలు చేయవాడు ఒక్కడునూ లేడు. ఏ మేలు చేయని మనుషులందరి కొరకు ఆయన ఒక్కడే ఈ లోకానికి వచ్చాడండి. ఆయన మేలు చేయడానికి వచ్చాడు. మేలు చేయని మనుషుల మధ్యలోనికి మేలు చేసే యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు. ఎంత మేలు చేశాడంటే, ఏ ఒక్కడు నశించి నరకానికి వెళ్ళకుండా అందరూ రక్షణ పొందాలని, సత్యమును గూర్చి అనుభవంగానము కలిగి శాంతి మార్గమును మోక్షం మార్గమును ఎరగాలని, మరణము తర్వాత నువ్వు వెళ్ళేటటువంటి మార్గం ఒకటి ఉన్నదని ఆయన ఈ లోకానికి వచ్చి తెలియపరిచాడు. ఆయన ఉపమానంగా ఒక భాగాన్ని తెలియపరిచాడు. ధనవంతుడు లాజరును ఆయన చూపించాడండి. అది జరిగిందా జరగలేదా? ఆయన చెప్పింది జరిగిందా జరగలేదా? ఆయన జరిగిందనే చూపించాడు. ఇదిగో ధనవంతుడు తన ఇష్టానుసారంగా జీవించాడు, తన జీవితం అంతా సుఖాన్ని అనుభవించాడు, తనకు నచ్చినట్లుగా ఉన్నాడు. అతడు మరణించాడు ఒకరోజు. లాజరు దేవుణ్ణి నమ్మాడు, ఈ లోకంలో కొంత కష్టపడ్డాడు, తినడానికి తిండి లేకపోయినా ఇబ్బంది పడ్డాడు, కానీ దేవుణ్ణి విడిచినవాడు కాదు. అతడు కూడా చనిపోయాడు. ధనవంతుడు తీసుకెళ్ళి అందరు ఊరేగెప్పుతో ఏమండి డప్పులు ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఇప్పుడు కొత్తగా సిస్టమ్ వచ్చిందిగా, చనిపోయినా సరే ఏం పెడుతున్నారంటే డీజే పెడుతున్నారంట. చనిపోయిన వాళ్ళకు మొన్నటిదాకా డప్పులు కొట్టేవాళ్ళు ఇప్పుడు డీజే పెట్టి తీసుకొని వెళ్తున్నారు. అతన్ని ఆ రీతిగా ఎంతో ఘనంగా తీసుకొని వెళ్తూ ఉన్నారు, బాంబులు కాలుస్తూ, పూలు వర్షాన్ని ఆ ప్రాంతం అంతా పంచుతూ చేస్తూ. కానీ తీసుకెళ్ళి సమాధిలో పెడితే అతని శవం ఏమైంది? అతని దేహం ఏమైంది? కులిపోయిందా కులిపోలేదా? కానీ లాజర్కి ఎవరు లేరు. అతను తీసుకెళ్ళి ఈడిసి ఆ సమాధి దగ్గర పడేసి వచ్చారు. అతను సమాధి కూడా చేయలేదు. ఎవరు రాలా, అరే వాడి ఎవరు లేరురా, దిక్కు ముక్కు లేనోడు రా అనుకున్నారు. అతడి సమాధి, అతని శవము ఏమైంది? కుళ్ళిపోయింది. ఎంతవరకు అండి మనిషి యొక్క ఆధిపత్యత? ఈనాడు ఏమున్నది మనుషుల్లో? కులం ఉన్నదా లేదా? ఉందా లేదా? కులం ఎంతవరకు? కాటికి వెళ్ళేంతవరకే కులం అండి. మరణానికి కులము మతం అనే భేదము లేదు. లేకపోతే నువ్వు నల్లవాడవో ఎర్రవాడివో తెల్లవాడివో అనే తారతమ్యము దానికి లేదు. మరణానికి ఏ భేదం లేదు, అందరూ మరణించాల్సిందే. నిన్ను ఎలాగూ తీసుకెళ్ళారనేది కాదు, కానీ నీవు మరణించిన తర్వాత ఎక్కడికి వెళ్ళావు అనేదే ప్రాముఖ్యమైనది. ఎందుకంటే ఈ లోకంలో మేలు చేసిన వాడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఏమిటా మేలంటే, రేపు మరణించిన తర్వాత నువ్వు ఎక్కడికి వెళతావు? ఇదిగో నువ్వు భూలోకములో నివసించినంతకాలం నువ్వు ఎలాగూ నడిస్తే, ఎలాగూ జీవిస్తే ఎటు వెళతావు అని అంతటినీ తెలియపరిచినవాడు. ఏమండి, ఎదురు మార్గంలో ఒక 10 కిలోమీటర్లు మార్గంలోనికి వెళ్తే అక్కడ రోడ్డు ఆగిపోయిందనో ఏమైనా తెలియపరిచారనుకోండి. ఏమండి, ఇప్పుడు ట్రైనే వెళ్తూ ఉంది. ట్రైన్ వెళ్తూ ఉంటే ట్రైన్ పట్టాలు 1 కిలోమీటర్లు 2 కిలోమీటర్లు దూరంలో పట్టాలు తెగిపోయినాయని ఒక వ్యక్తి చూసి ట్రైన్ వస్తుందని ముందుకు వచ్చి పరిగెత్తుకుంటూ వచ్చి ఆపాడు అనుకోండి ట్రైన్ని. ట్రైన్ ఆగిద్దా ఆగదా? ఆగిద్దా ఆగదా? ఎవరైనా ఆపితే ఏది పక్క నుండి కాదు, ఆ ట్రైన్ పట్టాల మీద నుండి ఆపితే ఏదో ప్రమాదం ఉంది, ఏదో ఉందని వాళ్ళు ఖచ్చితంగా ఆపుతారు.
ఆపినప్పుడు వెనకాల ఇదిగో ఇలాగా పట్టాలు తప్పిపోయినాయి అని చెప్పాడు అనుకోండి ఆ వ్యక్తి, వాళ్ళందరూ ఏం చేస్తారు? అతను, అరే నువ్వు ఎంతో మేలు చేసావు, ఒక్క క్షణం రాకపోతే ఈ ట్రైన్ ఏమైపోయింది, ఆ పట్టాలు తప్పి అందరూ కూడా ఏమైపోతారు? చనిపోవడమే, ప్రాణాలు పోతాయి, గాయాలు. ఏమండి, ఇలాంటి సంఘటనలు ఎన్నో జరిగిపోయినాయి. ఎదురెదురు ట్రైన్లు గుద్దుకున్న పరిస్థితులు, పట్టాలు తప్పి ఎన్నో భోగీలు, ఎన్నో వేల మంది చనిపోయిన పరిస్థితులు మనం లోకంలో విన్నాం. కానీ ఆ వ్యక్తి మేలు చేసిన వాడుగా అప్పుడు చూస్తారు. ఎందుకంటే వెనకాల ఏమున్నది? ప్రమాదం ఉన్నదని అతడు ఏం చేశాడు? ముందుకు వచ్చి చెప్పాడు. యేసుక్రీస్తు వారు కూడా ఆ మేలు చేశాడు. ఇదిగో నువ్వు మరణించిన తర్వాత నువ్వు నరకానికి వెళ్ళాలా, పరలోకానికి వెళ్ళాలా? ఇదిగో నీవు ఇలాగ నడుచుకుంటే, ఈ మంచి జీవితాన్ని జీవిస్తూ మంచిగా నడుచుకుంటే నువ్వు పరలోకానికి వెళ్తావు, లేకపోతే నీ కోసం నిత్య నరకం ఉన్నది గమనించండి అని మనుషులకు ఆయన తెలియపరిచాడు. ఆయన మేలు చేశాడు. మేలు చేయువాడు ఒకడును లేడు, కానీ ఆయన ఆ ఒక్కడై మేలు చేసిన వాడుగా వచ్చాడు. మనుషులందరి కొరకు ఆ కలువరి శిలువలో ప్రాణం పెట్టినటువంటి గొప్ప దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన ఎంత మేలు చేశాడంటే మరణాన్ని లేకుండా మనకు మేలు చేశాడు, అగ్నిగుండం లేకుండా చేశాడు, ఆ నరకానికి వెళ్ళకుండా ఆయన మనలను మరల్చాడు, ఆపేశాడు, తీసివేశాడు. ఆయన నరకాగ్ని నుండి తప్పించాడు. మేలు చేయవాడు ఆయనే, మేలు చేయవాడు ఆయనే. ఆయన చేసిన మేలు అది మనం విలువ కట్టలేము. ఆయన చేసిన మేలుకు మనము ఏమీ ఇయ్యలేము. అందుకే ఆయన మనం నమ్మి మన ప్రాణమును రక్షించినటువంటి, మనకు మేలు చేసినటువంటి ఆ దేవాది దేవుణ్ణి మనం ఏం చేయాలి? మన హృదయపూర్వకంగా విశ్వసించి, లోతు ఆ సొదొమ గొమొర్రా పట్టణాల్లో ఉండి ఏం చేశాడు? తన మనసును నొప్పించుకుంటూ ఈ లోకములు వారికిలాగా నేను ఉండకూడదని ఎలాగైతే ఉన్నాడో మన జీవితాలు అలాగూ జీవించాలి. ఒకవేళ నీవు అట్టి స్థితిలో ఉంటే నువ్వు నరకానికి వెళతావు. ఇది ఒకవేళ నీకు బాధ కలిగించవచ్చు. ఏంది? ఇదిగో నువ్వు నరకానికి వెళ్తావని చెబుతున్నారని ఒకవేళ బాధ కలిగించవచ్చు, కానీ ఇది దేవుడు చెప్పమన్న మాట, అదే కాక దేవుడు చెప్పిన మాట, చెబుతున్న మాట. ఆయనను నమ్మితే ఎవడైనను క్రీస్తు యేసునందున్న ఎడల, క్రీస్తు యేసునందున్న వానికి ఏ శిక్షా విధి లేదు. ఆయన నమ్మిన వారికి ఏం లేదంట? శిక్ష లేదు. ఎందుకంటే ఆయనే ఆ శిక్షను భరించాడు. యేసు ప్రభువా, పాపినైన నన్ను క్షమించు, నన్ను రక్షించు అని ఎవరైతే అడుగుతారో వారిని నా శిక్ష నుండి తప్పించేవాడుగా ఉంటాడు, ఆ మోక్షానికి చేర్చేవాడుగా ఉంటాడు. అటువంటి యేసు ప్రభు వారిని నమ్మి రక్షణ పొందాలని ప్రేమతో మనం చేస్తూ ఉన్నాం. దేవుడు నరులందరినీ పరిశీలిస్తూ ఉన్నాడు. నిన్ను, నన్ను, మనుషులందరినీ చూస్తూ ఉన్నాడు. ఆయన చూసినప్పుడు మనం ఎలా కనబడాలి? ఏమండి, ఎలా కనబడాలి? నీతిమంతుడుగా కనబడాలి. లోతు నీతిమంతుడుగా కనబడ్డాడు, నోవాహు నీతిమంతుడుగా కనబడ్డాడు. మనం కూడా ఈ లోకంలో ఎలా కనబడాలి? ఆయన నీతిమంతుడుగా కనబడాలి. ఇంకా ఎవరైనా యేసుని నమ్మకపోతే నమ్మి రక్షణ పొందాలని ప్రేమతో మనం చేస్తూ ఉన్నాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక.